సో వెల్కమ్ టు క్లాస్ యూనిట్ 2 ఇన్ ఫ్లాట్. సో మనకి యూనిట్ 2లో బేసిక్గా ఏమడుతారంటే లాంగ్ ఆన్సర్ ఇట్లా ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. దానికి మనకి ఏం చేయమంటాడు, ఇట్లా ఒక ఎన్ఎఫ్ఏ తయారు చేయమంటాడు. ఎన్ఎఫ్ఏ అనేది ఎప్సిలాన్ కావచ్చు, నార్మల్ ఎన్ఎఫ్ఏ కావచ్చు. సో ఇట్లా ఒకటి తయారు చేయమంటాడు. ఇంకా లాంగ్ ఆన్సర్ ఏముంటుందంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది, దాంట్లో ఏం ఆపరేషన్స్ ఉంటాయి, ఇది ఒక లాంగ్ ఆన్సర్. సో బేసిక్ ఇవే అడుగుతాడు మామ, ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ ఏముండవు. జస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి మనం ఇట్లా ఒక ఎన్ఎఫ్ఏ తయారు చేయాలి. ఇది వస్తే మనకి మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇంకేమున్నాయో చెప్తా. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమున్నాయో చెప్పాలి కదా. నెక్స్ట్ క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ రెగ్యులర్ లాంగ్వేజ్. సో అన్నిట్లో క్లోజర్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి మామ. యూనియన్, ఇంకా ఈ ఇంటర్సెక్షన్ ఉండదు, కన్కాటినేషన్, ఈ స్టార్ ఆపరేషన్. సో అన్నిట్లో ఇవి కామన్గా ఉంటాయి. సో నువ్వు ఎప్పుడైనా సరే లాంగ్ ఆన్సర్ ఇది గ్యారంటీ వస్తుంది. క్లోజర్ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, రెగ్యులర్ లాంగ్వేజ్ ఏది ఇచ్చినా సరే యూనియన్, కన్కాటినేషన్ ఇది రాసుకోవాలి. ఇది ఒక లాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రూల్స్ ఏమేమి పాటిస్తున్నాం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో. రూల్స్ అంటే ఇప్పుడు నేను ఇట్లా రిప్రజెంట్ చేస్తామని చెప్పినాగా, ఈ లాంగ్వేజ్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం, ఈ లాంగ్వేజ్ అన్నిటిని ఇట్లా. సో బేసిక్ ఓవర్వ్యూ ఇస్తున్నాం. సో ఈ లాంగ్వేజ్ని ఇట్లా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లా అంటాం. సో దీనికి రూల్స్ ఏంటి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి రూల్స్ ఏంటంటే ఐడెంటిటీలా, నల్లా, డిస్ట్రిబ్యూటివ్, అసోసియేటివ్. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇట్లాంటి బేసిక్ రూల్స్ ఉంటాయి అంతే. ఇది మొత్తం కలిపి ఒక లాంగ్ ఆన్సర్. క్లోజర్ ప్రాపర్టీస్, దీని యొక్క రూల్స్. నెక్స్ట్ ఇంకేముంది, పంపింగ్ లామా. ఇది డెడ్ ఈజీ ఉంటుంది మామ. సో అన్నిటికీ నువ్వు ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ లాంగ్వేజ్ అని చెప్తే అయిపోతుంది. పంపింగ్ లామా ఈ యూనిట్లో ఉంటే నెక్స్ట్ యూనిట్లో లేదనుకుంటా. సో ఇది ఇంపార్టెంట్, ఈజీ ఉంటుంది. ఇది ఒక లాంగ్ ఆన్సర్. ఇంకేమున్నాయి లాంగ్ ఆన్సర్ అంటే అప్లికేషన్స్ ఆఫ్ పంపింగ్ లామా. ఇది ప్రీవియస్ వచ్చింది లాంగ్ ఆన్సర్. సో అదొకటి అంతే, అయిపోయింది యూనిట్ 3 ఇంకా. సో జస్ట్ కొంచెం నేర్చుకునే అయిపోతుంది మామ. జస్ట్ హార్డ్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే, ఇట్లాంటి జస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి ఎన్ఎఫ్ఏ తయారు చేయాలి అంతే. ఇది కూడా ఈజీ అని ఉంటుంది ప్రాక్టీస్ చేస్తే. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. సో ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది యూనిట్ 2లో. ఇట్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ సర్టెన్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇన్ ఎన్ ఆల్జిబ్రిక్ ఫ్యాషన్. అంటే దీన్ని ఎందుకు వాడుతున్నాం, రిప్రజెంట్ చేయడానికి. దేన్ని రిప్రజెంట్ చేయడానికి, ఈ లాంగ్వేజ్ని ఇట్లా రిప్రజెంట్ చేయడానికి. ఇది సర్టెన్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్, సెట్ ఆఫ్ కదా, ఇది సెట్ ఆఫ్ సింబల్. సో సెట్ ఆఫ్ లోపల ఏమన్నా స్ట్రింగ్స్. సో సర్టెన్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ని మనం ఆల్జిబ్రిక్ ఫ్యాషన్లో చూపిస్తున్నాం. ఆల్జిబ్రిక్ ఫ్యాషన్ అంటే ఏంది, ఇట్లా 1 2 3లు ఇట్లా స్టారు ప్లస్ ఇది చూపిస్తున్నాం. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ సర్టెన్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇన్ ఎన్ ఆల్జిబ్రిక్ ఫ్యాషన్. దీనిలో ఆపరేషన్స్ ఏముంటాయి, అన్నింటిలో సేమ్ ఆపరేషన్స్ ఉంటాయని చెప్పిన. యూనియన్ అంటే అడిషన్ చేయడం. ఇట్లాంటి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇది ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఈ రెండింటిని అడిషన్ చేయడం అనమాట. దీన్ని R1 + R2 యూనియన్ అంటాం. సో ఒకటి ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకో, ఇట్లాంటిది ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని యాడ్ చేసి చూపి అంతే. నెక్స్ట్ కన్కాటినేషన్ అంటే దీన్ని ఇంటూ చేయడం. సో యూనిట్ 1లో కూడా నేర్చుకున్నాం ఇట్లాంటిది. నెక్స్ట్ ఏమంటారు, దీన్ని ఇటరేషన్ అంటాం, థర్డ్ ఆపరేషన్. అన్నింటిలో ఇవి ఉంటాయి. క్లోజర్ ప్రాపర్టీస్ అన్నా సరే, ఆపరేషన్స్ ఇన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అన్నా సరే, ఇవన్నీ రాసి పడేసేయాలి. సో ఇటరేషన్ అంటే క్లోజర్ అనమాట. సో R*. సో దీన్ని ఇట్లా రాసుకోవాలి, దీన్ని ఇట్లా. సో ఇవంటే ఇది కూడా తెలియదు కదా ఇప్పుడు. సో ఇది బేసిక్ కాబట్టి ఇది ఫస్ట్ చెప్తా. సో R* ఉందనుకో, ఎప్పుడైనా సరే R* ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ రెగ్యులర్ లాంగ్వేజ్లో ఇప్పుడు R అనేది ఏదో ఉంది అంటే R ప్లేస్లో A ఉంది, B ఉంది, ఏదైనా ఉందనుకో. సో R అనుకుంటున్నాం ప్రస్తుతానికి. సో R* అంటే మీనింగ్ ఏంది, ఎప్సిలాన్ వస్తుంది. అంటే ఎప్సిలాన్ అంటే నథింగ్, ఏది రాకపోవచ్చు. నెక్స్ట్ R* అంటే ఏమొస్తాయి, R వస్తుంది. R* అంటే R² అంటే RR వస్తుంది. నెక్స్ట్ R. ఇవన్నీ స్ట్రింగ్స్ అనమాట. ఈ స్ట్రింగ్స్ అన్నీ దీని లోపల వస్తాయి, దీని లోపల క్లోజర్ లోపల. సో క్లోజర్ అంటే R* అంటే ఇవన్నీ వస్తాయి అనమాట. నెక్స్ట్ R+ అంటే ఏంది, మినిమం 1 R ఉండాలి, అంటే ఎప్సిలాన్ ఉండదు. ఇది తీసేసినాం అనుకో, ఈ R*లో ఈ ఎప్సిలాన్ తీసేస్తే ఏమవుతుంది, ఇదంతా R+ అవుతుంది. R. సో ఇవన్నీ స్ట్రింగ్స్, RR, RR. సో ఇట్లా అన్ని స్ట్రింగ్స్ అనమాట. సో ఇవన్నీ సర్టెన్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్. వీటన్నిటిని మనం ఏం చేస్తున్నాం, ఆల్జిబ్రిక్ ఫ్యాషన్లో చూపిస్తున్నాం. దీన్నే మనం ఏమంటున్నాం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో డెఫినేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. సర్టెన్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ రిప్రజెంటెడ్ ఇన్ ఆల్జిబ్రిక్ ఫ్యాషన్నే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటాం. దీంట్లో ఆపరేషన్స్ ఏంది, యూనియన్, కన్కాటినేషన్, ఇటరేషన్. సో ఇది 2 మార్క్స్ అడుగుతాడు, లాంగ్ ఆన్సర్ అడుగుతాడు. సో బేసిక్ పోదాం, బేసిక్ నుంచి. సో ఇది సర్టెన్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ మామ, 0 1 2. సో దీన్ని ఆల్జిబ్రిక్ ఫ్యాషన్లో ఎట్లా చూపిస్తాం, ఇట్లా చూపిస్తాం. 0 + 1 + 2, ఎందుకంటే 3 ఉన్నాయిగా. సో 0 + 1 + 2 = రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఇదేంటిది, ఎప్సిలాన్ సింబల్. సో ఎప్సిలాన్ని ఇట్లా అనుకోవచ్చు, ఇట్లా ఎప్సిలాన్ అనొచ్చు, లేకపోతే ఇట్లా కూడా అనొచ్చు. ఓకే, ఎప్సిలాన్ ఎట్లా అంటున్నాం, ఇక్కడ ఇట్లా చూపిస్తున్నాం. సో ఎప్సిలాన్ + 0 + 0 0 + 000 సో ఆన్ అప్ టు. అంటే ఏంది దీని మీనింగ్, ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇది సెట్ ఆఫ్ స్ట్రింగ్స్. దీన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో చూపించాలంటే
జీరో స్టార్ ఎందుకంటే ఇక్కడ వర్డ్ అనేది జీరో ఉంది కాబట్టి జీరో స్టార్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమైంది జీరో స్టార్. ఓకే, ఇది వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఏమనుకోవచ్చు 1+ అనుకోవచ్చు, ఎందుకంటే 1 మినిమం 1 ఉంది ఇక్కడ. సో 1 2 1 3 1 అట్లా సో 1 అప్ టు కంటిన్యూ. సో ఇక్కడ ఎప్సిలాన్ లేదు, అందుకని దీన్ని 1+ అంటున్నాం. సో ఇది ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, అందుకని R = అంటున్నాం. సో నెక్స్ట్ బేసిక్ వచ్చింది కదా, బేసిక్ వచ్చింది, డెఫినేషన్ వచ్చింది యూనిట్ 2లో. సో ఇది లాంగ్ ఆన్సర్ అడుగుతారు మ్యాక్సిమం. సో నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ NFA ఫర్ ద ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఇది ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఈ 3 ఎక్స్ప్రెషన్స్కి మనం ఫస్ట్ NFA తయారు చేయాలి, అంటే ఇది బేసిక్. సో ఈ NFA తయారు చేయడం నేర్చుకున్నాం అనుకో, మనకి ఎగ్జామ్ క్వశ్చన్ వస్తుంది. ఇది ప్రీవియస్లో అడిగిండు, ఇది ఒక క్వశ్చన్. ఇంకేం అడిగినంటే లాంగ్ ఆన్సర్, ఇది ఎగ్జామ్ క్వశ్చన్ మామ. సో ఇది ప్రీవియస్లో ఎగ్జామ్లో అడిగిండు. ఇంకొక ఎగ్జామ్ క్వశ్చన్ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ అడిగిండు. సో మనం ఏం చేయొచ్చు, ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చిండు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్, దీనికి ఇట్లా NFA లాగా తయారు చేయొచ్చు అనమాట. సో ఇది ఎట్లా వస్తుంది బ్రో అంటే ఫస్ట్ ఈ బేసిక్ చేస్తే వస్తుంది మామ. సో భయపడాల్సిన పని ఏం లేదు, జస్ట్ ఇది నేర్చుకో అంతే, జస్ట్ నేర్చుకో. యూనిట్ 2 ఈజీగానే ఉంటుంది, అంత హార్డ్ ఏమి ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ యూనిట్ 1 కంప్లీట్ నేర్చుకున్నాం కాబట్టి యూనిట్ 2 అనేది డెడ్ ఈజీ ఉంటుంది. సో యూనిట్ 1 నేర్చుకోలేదనుకో ఇది అసలు అర్థం కాదు. సో ఏమన్నాడు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ BA*B. సో దీని మీనింగ్ ఏంది అర్థం చేసుకో. సో దీని నుంచి సెట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఏమొస్తాయి. సో B అంటే ఏంది, ఫస్ట్ ఒక B కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే B ఉంది. నెక్స్ట్ A* అంటే ఏంది, ఇక్కడ ఎప్సిలాన్ కూడా ఉండొచ్చు కదా. A* అంటే ఎప్సిలాన్ ఉండొచ్చు, A* అంటే ఎప్సిలాన్ ఉండొచ్చు, A ఉండొచ్చు, AA ఉండొచ్చు. సో ఇక్కడ ఎప్సిలాన్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ B. సో B ఎప్సిలాన్ B అంటే ఎప్సిలాన్ని కన్సిడర్ చేయం అంటే ఏం లేదు కదా. సో BB ఉండొచ్చు, అంటే BBకి కూడా స్ట్రింగ్ యాక్సెప్ట్ కావచ్చు. నెక్స్ట్ ఏంది B. సో ఇది డీటెయిల్గా చెప్తున్నా, ఫస్ట్ ఇది కాబట్టి డీటెయిల్గా చెప్తున్నా. సో B. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఉండొచ్చు, ఎప్సిలాన్ బదులు A ఉండొచ్చు. సో BAB ఉండొచ్చు. నెక్స్ట్ BAAB ఉండొచ్చు. నెక్స్ట్ BAAB ఉండొచ్చు. అంటే ఏంది, ఇది మధ్యలోది ఎన్నిసార్లు అని ఇట్లా రిపీట్ కావాలి, అంటే లూప్ కావాలి, మధ్యలోది ఫస్ట్ B రావాలి, లాస్ట్ B రావాలి, యాక్సెప్ట్ చేయాలి. సో స్టార్ట్ అవుతున్నాగా ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక B రావాలి అంతేగా. ఓకే, వేరే స్టేట్కి పోయినాం. సో ఇది వేరే ఏదైనా స్టేట్ అనుకో, X స్టేట్ అనుకో. సో ఒక B వస్తే ముందుకు పోయినా. నెక్స్ట్ ఏం కావాలి నాకు, అంటే BBతో కూడా యాక్సెప్ట్ కావచ్చు, అంటే ఇట్లా నెక్స్ట్ B వచ్చింది అనుకో, ఇది ఫైనల్ స్టేట్కి రీచ్ కావాలి. సో ఇది CAXC. సో ఇది X పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, స్టేట్ పేరు మన ఇష్టం. సో ఇక్కడ ఫైనల్ స్టేట్కి రీచ్ అయినా, ఇప్పుడు ఒక B 2 B'లు వచ్చినా సరే రీచ్ అయిపోవచ్చు. నెక్స్ట్ BAB అంటే B ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఒక A అంటే ఇక్కడ ఒక A రావచ్చు, అంటే ఎన్నిసార్లు అయినా A రావచ్చు. సో ఇక్కడ 1A 2A 3A అట్లా ఎన్ని Aలు వచ్చినా సరే మనం వీడికి రీచ్ కావచ్చు. సో ఇదొక NFA. సో ఇట్లా రాసుకోవచ్చు అనమాట. సో మనకి ఏం రావాలి, బేసిక్ కండిషన్ రావాలి. అంటే మనకి బేసిక్ కండిషన్ ఏంది, BB వచ్చినా సరే ఓకే, నో ప్రాబ్లం, B. సో ఇది మనం ఎట్లా నేర్చుకున్నాం బ్రో అంటే ఇక్కడ నుంచి మనం ఇది చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ లాంగ్వేజ్ మనం కన్వర్ట్ చేయడం వచ్చిందనుకో, ఈ లాంగ్వేజ్ నుంచి ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ A+B హోల్ బ్రాకెట్ ఆఫ్ C అంటే దీని మీనింగ్ ఏందో అర్థం చేసుకోవాలి. సో A+B అంటే ఏంది, ఫస్ట్ దీని మీనింగ్ అర్థం చేసుకొని దీని నుంచి ఒక లాంగ్వేజ్ చేయాలి. సో బేసిక్ కాబట్టి డీటెయిల్గా చెప్తున్నా, నెక్స్ట్ ఈజీగా చెప్పేస్తా. సో A+B మీనింగ్ ఏంటంటే A కావచ్చు, B కావచ్చు, అంటే R అన్నట్టు. సో A or B ఏదైనా కావచ్చు అని అర్థం. సో A+B అంటే ఏంది, ఇప్పుడు A వచ్చినా సరే B వచ్చినా సరే యాక్సెప్ట్ అవుతుంది. తర్వాత ఏం రావాలి, కంపల్సరీ C రావాలి, అంతే కదా. A వచ్చినా B వచ్చినా యాక్సెప్ట్. A+B మీనింగ్ ఏంటంటే A అన్న రావచ్చు, B అన్న రావచ్చు అని అర్థం. సో A or B ఏదన్నా ఒకటి. ఇప్పుడు A × B ఉందనుకో, A × B ఉందంటే A రావాలి, అంటే A కంపల్సరీ రావాలి, తర్వాత B కూడా కంపల్సరీ రావాలి, ఇది అన్నట్టు A × B మీనింగ్. A+B అంటే ఏంది, ఇక్కడ A రావచ్చు, B రావచ్చు, అట్లా. చూడు డయాగ్రామ్ చూడు, సేమ్ ఇదే ఉందిగా. సో మన ఇమాజినేషన్నే డయాగ్రామ్ లాగా రాసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ టైం కదా నీకు, సో నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. సో ఏం ప్రాబ్లం లేదు, ఈ 3 ప్రాబ్లమ్స్ బేసిక్ వస్తాయి, నాకు కూడా ఫస్ట్ టైం ఏం రాదు. సో ఇవి నేర్చుకున్నాక నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమవుతాయి. సో ఓకే, సో ఫస్ట్ ఏం రావాలి, ఒక స్టేట్తో స్టార్ట్ అయిన తర్వాత A రావచ్చు, B రావచ్చు, అంతేగా దాని మీనింగ్. A రావచ్చు, B రావచ్చు, వచ్చినప్పుడు ఏం చేయాలి, ముందుకు పోవాలి. బ్రాకెట్ ఆఫ్ అంటే ఇదన్నా రావచ్చు, వచ్చినప్పుడు ముందుకు పోయినా ప్రోగ్రెస్ అయిన తర్వాత నెక్స్ట్ టైం రావాలి, C రావాలి. అప్పుడు ఏం చేయాలి, ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వాలి, అంతే. ఇప్పుడు AC వచ్చినా యాక్సెప్ట్ అవుతుంది, AC వచ్చినా యాక్సెప్ట్ అవుతుంది, BC వచ్చినా సరే యాక్సెప్ట్ అవుతుంది, అంతే కదా, దీని మీనింగ్ అదే. సో నెక్స్ట్ ABC హోల్ స్టార్ అంటే మీనింగ్ ఏంది, A బ్రాకెట్ ఆఫ్ BC కదా. సో బ్రాకెట్ ఆఫ్ BC అంటే ఈ BC అనేది ఒక వర్డ్ లాగా కన్సిడర్ చేసుకో. సో దీనికి స్ట్రింగ్స్ ఏమొస్తాయి చూడు, A అంటే A కంపల్సరీ రావాలి. నెక్స్ట్ BC హోల్ స్టార్ అంటే మీనింగ్ ఏంది, ఎప్సిలాన్ రావచ్చు, అంటే BC హోల్ స్టార్ మీనింగ్ ఏంటంటే ఇదంతా ఒక వర్డ్ అనుకో. సో ఎప్సిలాన్ రావచ్చు, BC రావచ్చు, BC 2 టైమ్స్ రావచ్చు, ఎందుకంటే ఇది ఒక వర్డ్ లాగా కన్సిడర్ చేస్తున్నాం కదా. సో BC అనేది 2 సార్లు, అట్లా 3 సార్లు, ఎన్నిసార్లు అయినా రావచ్చు. సో మీనింగ్ ఏంది, ఎప్సిలాన్ రావచ్చు అంటే A వచ్చింది అనుకో, A × ఎప్సిలాన్ కూడా రావచ్చు. సో A × ఎప్సిలాన్ అంటే A × నథింగ్. సో A వచ్చినా సరే యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ABC అంటే A కంపల్సరీ ఉండాలి, ABC వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఎప్సిలాన్ BC ఇక్కడ ఇంటూ చేస్తున్నాం అంతే. ఇది ఇంటూ ఇది ఉంది కదా.
సో ఇది మనకు తెలుసు, బీసీ ఓల్ స్టార్ అంటే మనకు తెలుసు. దీన్ని ఏం చేస్తున్నాం మనం, ఏతో ఇంటూ చేస్తున్నాం. అంటే ఏమవుతుంది, ఏ ఇంటూ ఎప్సిలాన్, ఏ ఇంటూ బీసీ, నెక్స్ట్ ఏ ఇంటూ బీసీ సో ఆన్ అప్ టు అట్లా. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎన్ఎఫ్ఏ. సో ఏదైనా స్టేట్ అనుకో, ఈ స్టేట్లో ఏ వచ్చింది, ఏ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫైనల్ స్టేట్కి తీసుకోవాలి. ఫైనల్ స్టేట్కి తీసుకున్నాక నెక్స్ట్ నేను ఏం చేయాలంటే ఒక బి ఒక సి కంపల్సరీ రావాలి. కానీ ఇది స్ట్రింగ్స్ని గుర్తుపెట్టుకోలేదు కదా, ఇదేంటిది ఒక రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకో, ఎన్ఎఫ్ఏ కదా. సో ఎన్ఎఫ్ఏ తయారు చేస్తున్నాం. సో ఈ ఎన్ఎఫ్ఏ అనేది స్ట్రింగ్స్ని గుర్తుపెట్టుకోలేదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఒక బి వచ్చినప్పుడు ఇట్లా ఒక స్టేట్కి తీసుకో, అంటే బి వస్తే యాక్సెప్ట్ చేయదు, ఏ బి వస్తే యాక్సెప్ట్ చేయదు. సో నెక్స్ట్ సి రాగానే ఏం చేయాలి, మళ్ళీ ఫైనల్ స్టేట్కి తీసుకోవాలి. అంతే. ఇప్పుడు ఇది ఫైనల్ స్టేట్ అనుకున్నాం, ఎందుకంటే ఒక ఏ వచ్చినా సరే ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వాలి. సో నేను ఏం చేయాలి, బి వచ్చినప్పుడు ఇడికి తీసుకొస్తున్నా, వేరే స్టేట్ అనుకో, బి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకో, ఇది ఒక స్టేట్ అనుకో, మళ్ళీ సి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇడికి తీసుకురావాలి. సో ఇది ఇక్కడ రాసిన ఏం లేదు, ఇది ఇక్కడ రాసిన ఏం లేదు. సో సి వచ్చినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంకొక బి వస్తుంది మామ, నెక్స్ట్ ఇంకొక బి అంటే ఇట్లా. సో సి అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకో బి వచ్చింది అనుకో, ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో సి వస్తే ఏమవుతుంది, ఇట్లా వెనకకు పోతుంది. అప్పుడు ఏమైతే మళ్ళీ ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతుంది. సో మనకి మినిమం కండిషన్ ఏంది, ఏ ఉండాలి. సో ఏకి మనం రీచ్ చేసినాం, సో ఏకి మనం ఫైనల్ స్టేట్కి రీచ్ చేసినాం. నెక్స్ట్ బి వస్తే ఇట్లా, సి వస్తే ఇట్లా. సో ఇదన్నమాట. సో దీన్ని ఇట్లా అనుకొని రాసుకునే ఏం లేదు. ఈ బేసిక్ డయాగ్రామ్స్ వచ్చినాక ఇప్పుడు మనకి లాంగ్ ఆన్సర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్ట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ఎన్ఎఫ్ఏ. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని మనం ఎన్ఎఫ్ఏ లాగా చేయాలి. సో ఇప్పుడు మనకు బేసిక్స్ వచ్చు కదా, సో ఈజీగా చేస్తాం. సో ఇప్పుడు ఏమన్నానంటే బ్రాకెట్ ఆఫ్ క్లోజర్ అంటే మీనింగ్ ఏంది, ఎప్సిలాన్ రావచ్చు. నెక్స్ట్ బ్రాకెట్ ఆఫ్ ఏ ఆర్ బి ఉంది, సో దీన్ని ఆర్ అంటారు. సో ప్లస్ బదులు ఇక్కడ ఇట్లా ఇచ్చాను. సో ఏ ప్లస్ బి అన్న ఒకటే, ఏ ఆర్ బి ఇట్లన్నా సరే రెండు సేమే, అంటే ఏ రావచ్చు బి రావచ్చు. సో ఏ అన్న బి అన్న ఏదన్నా ఒకటన్నా రావచ్చు. సో దాని మీనింగ్ ఏంది, ఫస్ట్ ఏంది క్లోజర్ అన్నాడు. సో క్లోజర్ అంటే ఎప్సిలాన్ రావచ్చు. నెక్స్ట్ ఏ ఆర్ బి అంటే ఏ రావచ్చు బి రావచ్చు, మళ్ళీ ఏకి మల్టిపుల్ టైమ్స్ ఏ రావచ్చు కాంబినేషన్, ఎందుకంటే క్లోజర్ కదా, క్లోజర్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఏ బి ఏదైనా రావచ్చు. సో ఇట్లా అనమాట. సో ఇవి వచ్చిన తర్వాత ఏం రావాలి, కంపల్సరీ ఇంటూ ఏ బీబీ ఆర్ అంటే మీనింగ్ ఏంది, దీంట్లో ఏదైనా ఒకటి వచ్చింది మామ, ఎప్సిలాన్ వచ్చింది అనుకో, ఎప్సిలాన్ వచ్చిన తర్వాత ఏబీబీ వస్తే యాక్సెప్ట్ చేయాలి. సో మినిమం కండిషన్ తీసుకోవాలి, మినిమం కండిషన్ అంటే ఇక్కడ ఎప్సిలాన్ కూడా రావచ్చు కదా. సో ఎప్సిలాన్కి నేను ముందుకు వెళ్ళిపోయి ఏబీబీ వస్తే యాక్సెప్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఎప్సిలాన్కి ముందుకు వెళ్ళిపోయి, అంటే ఇది ఆర్ అన్నాడు కదా. సో ఆర్ అంటే ఏంది, ఎప్సిలాన్ వచ్చి ఇది రావచ్చు యాక్సెప్ట్, ఎప్సిలాన్ వచ్చి ఇది వచ్చినా సరే యాక్సెప్ట్, అంటే ప్లస్ ఏ అంటే మీనింగ్ ఏంది, క్లోజర్ ఇంకో ఈ క్లోజర్ అని అనుకో, ఈ స్టార్ అని అనుకో, దాని మీనింగ్ ఏంది, ఎప్సిలాన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఏ ప్లస్ అని అనుకో, సారీ ఇది ఏ కదా. సో ఏ ప్లస్ అని అనుకో, దాని మీనింగ్ ఏంది, ఈ ఎప్సిలాన్ తీసేసి రిమైనింగ్ ఏదైతే రాసుకుంటామో అదంతా ఏ ప్లస్ అవుతుంది. సో ఎప్సిలాన్ ఇక్కడ రిమూవ్ చేసాను, ఏ నుంచి స్టార్ట్ అయింది, ఏ డబల్ ఏ ట్రిపుల్ ఏ. సో ఇవన్నీ ఏమవుతాయి, ఏ ప్లస్ అవుతుంది అట్లా అనమాట. సో ఏబీబీ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి, ఏ ప్లస్ బి అంటే ఫస్ట్ ఇవన్నీ రావాలి, అంటే మినిమం ఏతో స్టార్ట్ కావాలి. మినిమం ఏతో స్టార్ట్ అయ్యి అది ఎన్నిసార్లు అయినా లూప్ పోవాలి, అంటే ఇక్కడ ఒక లూప్ ఇన్ కండిషన్ ఉంటుంది చూడు, మినిమం ఏతో స్టార్ట్ అయ్యి ఇది ఎన్నిసార్లు అయినా లూప్ పోవాలి, వచ్చి ఒక బి వచ్చినా యాక్సెప్ట్ చేయాలి, బి వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. సో స్టార్టింగ్లో మనకి ఏంటంటే ఏం రాకపోయినా సరే ముందుకు పోవాలి. ఎందుకు పోవాలి బ్రో అంటే ఇక్కడ ఎప్సిలాన్ ఉంది, క్లోజర్ అంటే మీనింగ్ ఏంది, క్లోజర్ అంటే ఇట్లా లూప్ అవుతుంది. క్లోజర్ అంటే ఎప్పుడైనా సరే ఏ ప్లస్ వచ్చినా ఏ స్టార్ వచ్చినా సరే ఇట్లా మ్యాక్సిమం లూపింగ్ కండిషన్స్ వస్తాయి మామ. జస్ట్ ఈ కండిషన్ చూసుకో, ఈ కండిషన్లో మినిమం స్ట్రింగ్ చూసుకొని ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఎప్సిలాన్ వచ్చినా యాక్సెప్టెడ్, వచ్చిన తర్వాత ఇంటూ అంటే ఏబీబీ కంపల్సరీ వచ్చిందనుకో రీచ్ అయినాం, అంటే ఎప్సిలాన్ అంటే ఏం లేదన్నట్టు, అంటే ఏబీబీకి కూడా మనం రీచ్ కావాలి. సో నేనేం రాస్తున్నా, బేసిక్ కండిషన్ ఇదొక స్టేట్, ఇదొక ఏ, ఇదొక బి, ఇదొక బి. సో ఇది ఫైనల్ స్టేట్ అన్నట్టే, ఏబీబీ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి కదా. సో ఫస్ట్ నాకు మినిమం ఏంది, ఇది బాగుంది, ఈజీగా ఉంది. సో ఇది ఎప్సిలాన్, ఏబీబీ, ఎప్సిలాన్ ఇక్కడ ఎప్సిలాన్ ఉందనుకో అంటే ఏం లేదు. సో ఎప్సిలాన్ అంటే ఏం లేదు. సో ఏబీబీ వచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేయాలి, అట్లా ఒక వేసుకున్నా, డయాగ్రామ్ వేసుకున్నా. సో సగం ఎన్ఎఫ్ఏ వచ్చింది చూడు, మనకి సగం ఎన్ఎఫ్ఏ వచ్చింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే, సో బేసిక్గా చెప్తున్నా ఈజీగా. నెక్స్ట్ ఏం చేయాలి, ఎప్సిలాన్ ఓకే, నెక్స్ట్ ఏ ప్లస్ బి దీనికి రాసుకుంటున్నా, ఆర్ దిస్ కదా, అంటే ఇది వచ్చింది. ఒకవేళ ఇది కూడా రావచ్చు, వేరే టైప్స్ అంటే 2 టైప్స్ రావచ్చు. దిస్ అంటే 2 ఫైనల్ స్టేట్స్ వస్తాయి, 2 ఫైనల్ స్టేట్స్. ఆర్ ఎప్పుడైనా వచ్చిందనుకో 2 ఫైనల్ స్టేట్స్ వస్తాయి, ఇంతకుముందు కూడా చెప్పిన. సో ఇంతకుముందు యూనిట్ 1లో చెప్పిన. సో ఇది ఆర్ సింబల్ గుర్తుపెట్టుకో. సో అంటే ప్లస్ ఏ రావాలి, ప్లస్ ఏ అంటే ఏంది మామ, మినిమం ఏ, ఒక ఏ. సో ఒక ఏ వచ్చింది కదా, ఓకే ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్లస్ ఏ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఎప్సిలాన్ ఇంటూ ప్లస్ ఏ అంటే మీనింగ్ ఏంది, మినిమం ఒక ఏ ఉండాలి. నెక్స్ట్ బి అంటే ఒక బి. సో ఈ ఏలు అనేవి ఎన్నైనా ఉండొచ్చు, ఏలు అనేది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. సో ఎప్సిలాన్ని కొట్టేసాయి, అంటే ఏబి అంటే మినిమం కండిషన్ ఏంది ఏబి. సో ఏబి వచ్చినా సరే ముందుకు వెళ్ళిపోవాలి, ఏబీ వచ్చినా సరే ముందుకెళ్ళి యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ మినిమం ఏంది, ఒక ఏ 2 ఏబీస్ రావచ్చు, 3 ఏబీస్ రావచ్చు, అట్లాంటి ఏంది దీన్ని లూప్ చేసుకో, అంతే అయిపోయింది. ఇది ప్లస్ ఏ కండిషన్, ఇది బి కండిషన్. సో ఈ స్టేట్స్ అన్ని ఇష్టం వచ్చిన పేర్లు రాసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే
స్టార్టింగ్లో ఏఆర్బి అది కూడా రావచ్చు కదా. సో ఇప్పుడు ఎఫ్లాన్కే ముందుకు పంపించేసినాం. సో ఎఫ్లాన్ బదులు ఏఆర్బి ఏదని రావచ్చు. సో స్టార్టింగ్లో ఏఆర్బి, సో ఏ కామా బి అంటాం. సో ఏఆర్బిని రిప్రజెంట్ చేయడానికి ఏ కామా బి అంటే ఏ రావచ్చు బి రావచ్చు, అంతే కదా దీని మీనింగ్. సో ఇది ఎన్ఎఫ్ఏ డయాగ్రామ్. సో చూడు, సో ఏం వరి కాకు, ఎప్పుడైనా ఒక 2-3 ప్రాబ్లమ్ చేస్తే క్లారిటీ వస్తుంది. సో ఎప్పుడైనా మినిమం కండిషన్ వేసుకోవాలి, అంటే మినిమం స్ట్రింగ్ వేసుకోవాలి. ఆ స్ట్రింగ్తో ఒక డయాగ్రామ్ వేసుకో, ఆ డయాగ్రామే బేసిక్ డయాగ్రామ్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్ట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దిస్ ఇంటూ ఫైనైట్ ఆటోమేటా. సో ఇప్పుడు మనకు బేసిక్ వచ్చి కదా. సో ఇప్పుడు క్వశ్చన్ చూడు, క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఎన్ని టర్మ్స్ అవుతుందో అది చూసుకోవాలి. సో ఇది బేసిక్, ఇది మొత్తం క్వశ్చన్ చూస్తే ఈ మొత్తం క్వశ్చన్ నీకు 2 భాగాలుగా విడదీస్తున్నాం. సో ఇదొకటి అంతే కదా. సో ఇది ఫస్ట్ పార్ట్. ఎందుకు బ్రో అట్లా విడదీస్తున్నాం అంటే మధ్యలో ప్లస్ ఉంది కదా. ప్లస్ అంటే మీనింగ్ ఏంది, దిస్ ఆర్ దిస్. ఎప్పుడైనా సరే ప్లస్ ఉంటే దిస్ ఆర్ దిస్ అని అర్థం. సో ఇది వచ్చినా సరే స్ట్రింగ్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు, ఇది వచ్చినా సరే స్ట్రింగ్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సో దీనికి బేసిక్ డయాగ్రామ్ మీనింగ్ ఏంది అంటే 10 వచ్చినా యాక్సెప్టెడ్, 10 వచ్చినా సరే ఫైనల్ స్టేట్కి రీచ్ అవుతాం. సో ఇది ఒక సెకండ్ మెథడ్ అనమాట, డైరెక్ట్ డయాగ్రామ్ వేసుకునేలాగా. సో 10 వచ్చినా సరే యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే ఇదంతా వచ్చినా సరే యాక్సెప్ట్ చేయొచ్చు. ఇదంతా అంటే దీన్ని ఇట్లా వేసుకో. సో ఇప్పుడు నీకు తెలియదు కదా, ఇట్లా వేసేసుకో డైరెక్ట్. సో ఇది వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని సపరేట్ అంటే మెల్లమెల్లగా విడదీసుకున్నాం అనుకో. విడదీసుకుంటే ఏమవుతుంది, ఫైనల్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో దిస్ని 1,0 అంటే ఏంది మీనింగ్, ఫస్ట్ 1 రావాలి, తర్వాత 0 రావాలి, అంతే కదా. 1,0. సో వచ్చిన తర్వాత ఫైనల్ స్టేట్కి రీచ్ చేసినాం, అంతే. ఈ 0 ట్రాన్సిషన్, 1 0 వచ్చినప్పుడు రీచ్ చేసినాం. ఇది స్టార్టింగ్ స్టేట్. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, సింప్లిఫై అయింది. అంటే ఇది 2 కలిపినప్పుడు ఏమైంది, ప్రాబ్లం హార్డ్ అనిపించింది. సో మనం ఏం చేసినాం, దిస్ని సపరేట్ చేసుకున్నాం. సో ఇది ఇప్పుడు ఈజీ, ఈ ఈజీని మళ్ళీ విడది. ఇక్కడ ముందర ఏం రావాలి, ఫస్ట్ మనకి 0 or 11. ఇది ప్లస్ కదా. సో ప్లస్ అంటే మీనింగ్ ఏంది, 0 అన్న రావచ్చు, 11 అన్న రావచ్చు. 11 అంటే 1 1, సో 2 1s. సో 0 అన్న 1 అన్న. సో నేను ఏం చేస్తున్నాను, ఒక 0 వేసుకుంటున్నాను, లేకపోతే 2 1s రావచ్చు. 2 1s అంటే ఇట్లా ఒక 1, నెక్స్ట్ 2 1s. సో 2 1s రావచ్చు, ఒక 0 రావచ్చు, ఒక 0 1 1 0 వచ్చినప్పుడు ఏం చేయాలి, నేను ముందుకు తీసుకోవాలి. ముందుకు తీసుకోను, సో ముందుకు తీసుకోను, అంతే కదా. సో దీని మీనింగ్ అదే కదా. సో 0 అన్న రావచ్చు, 1 1 అన్న రావచ్చు. సో ఇట్లా ఒక 0 ట్రాన్సిషన్ రావచ్చు. అంటే ఏంది, దిస్ ఆర్ దిస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇదన్నా రావచ్చు, ఇదన్నా వస్తే ఫైనల్ స్టేట్, లేకపోతే ఇక్కడ నుంచి రావాలి. ఇక్కడ నుంచి దాంట్లో మళ్ళీ ఏంది కండిషన్, దిస్ ఆర్ దిస్ అంటే 0 అన్న రావచ్చు, 1 1 అన్న రావచ్చు. అప్పుడు ఏం చేయాలి, ముందుకు పోవాలి. ముందుకు పోయిన తర్వాత 0 స్టార్ మీనింగ్ ఏంది, ఎప్సిలాన్ రావచ్చు, అంతే కదా. 0 స్టార్ అంటే ఎప్సిలాన్ రావచ్చు, లేకపోతే 0 రావచ్చు, మల్టిపుల్ 0s రావచ్చు. అంటే ఏంది, మినిమం కండిషన్ వేసుకో. మినిమం కండిషన్ వేసుకుంటే ఎప్పుడైనా ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో మినిమం కండిషన్ అంటే ఎప్సిలాన్. సో ఎప్సిలాన్ రావచ్చు. సో ఎప్సిలాన్ తర్వాత ఏం రావాలి, 1 రావాలి. ఎప్సిలాన్ తర్వాత 1 వస్తే యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఈ 2 వచ్చినాయి, 1 1 0 వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, 0 స్టార్ 1. 0 స్టార్ అంటే ఏంది, ఎప్సిలాన్ అనుకుంటున్నా, ఎప్సిలాన్ 1. సో ఎప్సిలాన్ అంటే ఏంది, ఏం లేనట్టే కదా. సో ఏం లేకపోయినా సరే ఒక 1 వస్తే రీచ్ కావచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎప్సిలాన్ ఉందనుకో, ఎప్సిలాన్ అంటే ఏం లేదు. సో తర్వాత 1 వస్తే నేను రీచ్ కావాలి. సో 1 వచ్చిందనుకో ఫైనల్ స్టేట్ రీచ్ అవ్వాలి, 1 వచ్చింది ఫైనల్ స్టేట్ రీచ్ అయినా. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంది, 0 స్టార్ మీనింగ్ ఏంది, ఎన్ని 0s అని రావచ్చు. సో కంపల్సరీ లూపే ఉంటుంది ఎప్పుడైనా సరే 0 స్టార్ అంటే. సో ఎప్సిలాన్కి నేను రీచ్ అయిపోయాను. నెక్స్ట్ ఇంకో 0 వచ్చింది, 0 వచ్చింది, ఇంకో 1 1, ఒక 0 వచ్చింది, ఇట్లా మళ్ళీ 1 1, ఇంకో 2 zeros వచ్చినాయి అనుకో, మళ్ళీ 1 కొడితే అట్లా ఫైనల్ స్టేట్ రీచ్ అయిపోయాను. సో ఇది డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్లో ఏమైంది, ఇక్కడ 1 1 నేను ఈ ట్రాన్సిషన్ ఏమో ఇది ఇక్కడ తీసుకున్నా, ఈ 0 ట్రాన్సిషన్ పైన తీసుకున్నా, 0 ట్రాన్సిషన్ పైన. సో ఎట్లయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇట్లా 1 తీసుకున్నా ఏం లేదు, ఇది ఇక్కడ తీసుకుని ఇది ఇక్కడ తీసుకున్నా నో ప్రాబ్లం. సో దిస్ ఆర్ దిస్ అట్లా రావాలి కంపల్సరీ, దిస్ ఆర్ దిస్ అట్లా. సో ఇది బేసిక్ నుంచి డయాగ్రామ్ వేసుకున్నాం అనుకో, నీకు కంప్లీట్ డిఎఫ్ఏ వస్తుంది. ఈ ట్రాన్సిషన్ స్టేట్స్ అనేది మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇది ఒక డయాగ్రామ్. సో ఇంత సింపుల్గా రాసి వదిలేసినాం అనుకో, నీకు ఆన్సర్ రైట్ అయినా సరే మార్క్స్ పడవు. ఎందుకు పడవు బ్రో అంటే, ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ఆర్ ద ట్రాన్సిషన్ స్టేట్స్. ఇప్పుడు టపుల్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం మనం కదా. ఇక్కడ ఫస్ట్ యూనిట్ 1లో రిప్రజెంట్ చేసినాం మనం టపుల్లో, 5 టపుల్స్ అంటాం కదా. స్టేట్స్, ట్రాన్సిషన్స్ అన్నీ చెప్పాలన్నమాట. ఏడుంది, ఒక్క నిమిషం, ఇంకో ఇట్లా అన్నీ రిప్రజెంట్ చేయాలి. ఇట్లా అన్నీ రిప్రజెంట్ చేసి మనం ఏమేమి స్టేట్స్ వచ్చినాయి, ఏమేమి ఇన్పుట్ సింబల్స్ ఇస్తున్నాం, ఫైనల్ స్టేట్ ఏంది, స్టార్టింగ్ స్టేట్ ఏంది, దీని ఎన్ఎఫ్ఏ ఒక ట్రాన్సిషన్ సింబల్ ఉంటుంది ఇట్లా ట్రాన్సిషన్ 2/q. సో అవన్నీ ఇక్కడ వేసేయాలి. ఇక్కడ వేసేస్తే ఏమవుతుంది, మంచిగా ఫుల్ మార్క్స్ పడతాయి. ఎప్పుడైనా సరే నువ్వు రాసిన ఆన్సర్ రైట్ ఆన్సర్ అనుకో, ఇది తక్కువ ఉందనుకో వాడు మార్క్స్ వేయడు, రైట్ ఆన్సర్ అయినా వేయడు. నువ్వు మంచిగా లెంతీగా వచ్చేటట్టు చేసుకోవాలి అట్లా అనమాట. సో ఇప్పుడు అన్ని స్టెప్స్ వేసినా సరే నీకు మార్క్స్ పడతాయి. నెక్స్ట్ కన్స్ట్రక్ట్ ఎన్ఎఫ్ఏ ఫర్ దిస్. సో దీనికి ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఏం టెన్షన్ పడకు. ఫస్ట్ ఎట్లుంది, ఇదంతా ఒక టర్మ్ లాగా ఉంది, ఎందుకంటే అన్ని ఇంటూ ఉన్నాయి. సో ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ నుంచి రావాలి. వస్తున్నా ఎప్సిలాన్ అంటే మీనింగ్ ఏంది, ఏం రాకపోయినా సరే ముందుకు రీచ్ అవ్వచ్చు, అంతేగా మీనింగ్. సరే ఫస్ట్లో ఎప్సిలాన్ తీసుకున్నా తర్వాత ఇది రావాలి. అంటే ఏంది, ఇట్లా బేసిక్ డయాగ్రామ్ వేసుకో. ఎప్సిలాన్ ఉన్నా సరే ముందుకు వెళ్ళిపోయి 0 0 అన్న రావాలి, లేకపోతే 1 1 అన్న రావాలి.
0011 ఏదో వచ్చినా సరే ముందుకు వెళ్ళిపోయినా. సో ఇప్పుడు ఒక స్టేట్కి వెళ్ళిపోయినా అనుకో, జస్ట్ రఫ్గా వేసుకోవాలి, ఇట్లా రఫ్గా వేసుకుంటూనే వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ ఏంది ఎప్సిలాన్, అంటే ఇక్కడ ఒక ఎప్సిలాన్ వచ్చింది ఇంకో 0011 తర్వాత ఎప్సిలాన్ వచ్చినా సరే నేనేం చేయాలి, ఫైనల్ స్టేట్కి రీచ్ కావాలి అంటే 0. సో మినిమం ఏంది, ఇక్కడ ఎప్సిలాన్ వచ్చింది అనుకో, ఇక్కడ ఎప్సిలాన్ వచ్చింది అంటే ఎప్సిలాన్, తర్వాత ఏంది ఇక్కడ 00 తర్వాత ఏంది ఇక్కడ ఎప్సిలాన్ అనుకుంటున్నాను. సో అప్పుడు ఏమైంది 00 వచ్చినా రీచ్ కావచ్చు, మళ్ళీ ఎప్సిలాన్ 11 వచ్చినా సరే, ఇది 11 వచ్చినా సరే నేను రీచ్ అవ్వచ్చు. మీనింగ్ ఏంది, ఎప్సిలాన్ కొట్టేసి 0011 వచ్చినా సరే రీచ్ అవ్వచ్చు. సో నేను అట్లా డయాగ్రామ్ వేసుకుంటాను 0. సో సరే ఇట్లా ఇద్దాం, ఫస్ట్ బేసిక్ డయాగ్రామ్ వేద్దాం. సో 0011 వచ్చినా సరే ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వాలి. ఇట్లా వేసుకున్నాగా ఇప్పుడు 00 ఫైనల్ స్టేట్. సో 0 2 zeros. సో ఒక 0కి ఒక స్టేట్ ట్రాన్సిషన్, ఇంకో అంటే 2 zeros కంపల్సరీ రావాలంటే ఫస్ట్ ఒక 0 రావాలి, తర్వాత ఇంకో 0. సో 2 zerosకి 2 ట్రాన్సిషన్స్, నెక్స్ట్ 2 onesకి 2 ట్రాన్సిషన్స్, 1కి ఒక ట్రాన్సిషన్, ఇంకొక 1కి ఇంకొక ట్రాన్సిషన్, అంతే కదా. 2 ట్రాన్సిషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మీనింగ్ ఏంది, ఇక్కడ ఎప్సిలాన్ రావచ్చు, ఇక్కడ ఎప్సిలాన్ రావచ్చు అంటే 0 or 1 అన్నాడు. సో 0 or 1 అంటే ఏంది మీనింగ్, 0 అన్న రావచ్చు 1 అన్న రావచ్చు, 0,1. నెక్స్ట్ ఇక్కడ ఏంది ఫైనల్ స్టేట్లో 00 వచ్చిన తర్వాత 0 నుంచి వచ్చినాం అనుకుందాం, లేకపోతే 1 అనుకుందాం. సో వచ్చిన తర్వాత 0 or 1, ఇక్కడ కూడా 0 or 1 రావచ్చు. సో ఫైనల్ స్టేట్లో అంటే ఇది వచ్చినా అనుకో ఫైనల్ స్టేట్కి రీచ్ అయిపోయినాం, 00 వస్తే ఫైనల్ స్టేట్ రీచ్ అయిపోయినాం. తర్వాత నీకు ఎన్నైనా వచ్చినా సరే మళ్ళీ ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోవాలి, దాని మీనింగ్ అది. సో ఇది చూసుకో, డయాగ్రామ్ చూసుకో. సో బేసిక్ నుంచి రావచ్చు అనమాట. ఇది ఇంతకుముందు లాంగ్ ఆన్సర్ అడిగిండు, లాంగ్ ఆన్సర్. సో ఇది ఒక్కటి రాసిన అనుకో మార్క్స్ పడవు. ఏం చేయాలి బ్రో అంటే టపుల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇన్పుట్ సింబల్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినావు అనుకో నీకు ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ ఏమంటాడు, ఇప్పుడు ఇది ఎన్ఎఫ్ఏ కదా, ఈ ఎన్ఎఫ్ఏని డిఎఫ్ఏ లాగా కన్వర్ట్ చేయమంటాడు. సో ఎట్లా బ్రో నాకు తెలియదు కదా అంటే మనం యూనిట్ 1లో నేర్చుకున్నాం ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ ట్రాన్సిషన్, ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ నుంచి ఎన్ఎఫ్ఏ ట్రాన్సిషన్ అట్లా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎఫ్ఏ ఫర్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో ఇది ఇంతకుముందు లాంగ్ ఆన్సర్ అడిగింది ఈ క్వశ్చన్ కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మొత్తానికి ఎట్లుంది హోల్ స్టార్ లాగా ఉంది, అంటే ఎప్సిలాన్ వచ్చినా రీచ్ కావచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఎన్ఎఫ్ఏ రాదు, ఎన్ఎఫ్ఏ రాకుండా ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ లాగా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ స్టార్ ఇచ్చింది చూడు. సో దాని మీనింగ్ ఏంది, ఒక సింగిల్ అంటే ఇది హోల్ స్టార్ కదా, ఇది హోల్ స్టార్ అంటే జస్ట్ ఎప్సిలాన్ వచ్చినా సరే మనం రీచ్ అయిపోవాలి. అంటే ఇక్కడ ఒక ఎప్సిలాన్ ఇక్కడ ఒక ఎప్సిలాన్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ రీచ్ అయిపోతాం. సో ఇది ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ టైప్లో వచ్చింది. సో అందరూ ఏం చేస్తారు, మ్యాక్సిమం ఎన్ఎఫ్ఏ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎన్ఎఫ్ఏ రాదు, ఎందుకంటే కండిషన్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో ఏం లేదు, బేసిక్ కండిషన్ ఇది కూడా. సో ఫస్ట్ ఏమన్నాడు, హోల్ స్టార్ అంటే ఇదంతా ఒక టర్మ్, హోల్ స్టార్ అంటే ఎప్సిలాన్ వచ్చినా రీచ్ కావాలి. సో ఇప్పుడు నేను జస్ట్ ఎప్సిలాన్ అంటే ఇట్లా రాసినాం అనుకో, ఇదే స్టేట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాం, ఇక్కడ నుంచే ఎండ్ అయినాం అనుకో, ఎప్సిలానే కదా దీని మీనింగ్. సో ఇట్లా రాసినాం అనుకో ఏమైతే డయాగ్రామ్ రాంగ్ వస్తుంది, రాదు. సో మనం ఏం చేయాలి, బేసిక్ ఏంది అసలు, బేసిక్ ఏంది, ఎప్సిలాన్ వస్తే రీచ్ అవుతుంది, ఓకే. దీన్ని ఎప్సిలాన్ కొట్టేసి లోపల ఏముందో చూసుకో, లోపల ఏముంది 00. సో 00 కంపల్సరీ రావాలి, 00 రావాలి, ఎప్సిలాన్ అన్న రావచ్చు, లాస్ట్కి 00. నెక్స్ట్ 00 ముందేముంది, ఇది ఉంది, అంటే 01 రావచ్చు, 10 రావచ్చు, 10 రావచ్చు, అంతే కదా. వీటికి కూడా కండిషన్స్ వేయాలి. సో ఇప్పుడు బేసిక్ రాద్దాం, ఇక్కడి నుంచి వద్దాం. సో 10 రావచ్చు, లేకపోతే 01 రావచ్చు, లేకపోతే 10 రావచ్చు. సో ఇక్కడ ఉన్నాం, ఈ బేసిక్ స్టేజ్లో ఉన్నాం. సో ఎప్సిలాన్ అంటే మనకి ఓన్లీ 1 స్టేటే వస్తుంది కదా. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎప్సిలాన్ కన్సిడర్ చేయకుండా ఇవన్నీ కన్సిడర్ చేసుకో. సో 01 రావచ్చు, 10 రావచ్చు, ముందుకు వచ్చినాం. నెక్స్ట్ ఏమన్నాడు, ఇక్కడ హోల్ స్టార్ అన్నాడు. హోల్ స్టార్ మీనింగ్ ఏంది, ఇది రావచ్చు, లేకపోతే ఈ రెండు రాకపోవచ్చు అంటే మీనింగ్ ఏంది, ఇట్లా కూడా రావచ్చు, అంతే కదా. సో ఈ రెండు 01, 10 రాకపోయినా సరే ఎప్సిలాన్ నుంచి ఇట్లా ముందుకు రావచ్చు, ఓకే వచ్చినాం. నెక్స్ట్ ఏంది 00 కంపల్సరీ రావాలి. సో 00 కంపల్సరీ రావాలి. అప్పుడు ఏం చేయాలి, ఫైనల్ స్టేట్కి రీచ్ కావాలి, అంతే కదా. ఇదే లాస్ట్ 00. సో ఫైనల్ స్టేట్కి రీచ్ కావాలి. సో ఇప్పుడు ఏమన్నాడు, దీనికి కూడా 00 కూడా హోల్ స్టార్ అంటే ఏంది, ఇదన్నిటికీ హోల్ స్టార్, ఈ మొత్తం ఈ అన్ని టర్మ్స్ అంటే ఏంది, ఫస్ట్ ఈ టర్మ్స్ వేసినాం, ఓకే నో ప్రాబ్లం. తర్వాత 00 వేసినాం. సో ఈ అన్నిటికీ హోల్ టర్మ్స్ అంటే ఏంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఎప్సిలాన్ పెట్టుకో, లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి డైరెక్ట్ ఎప్సిలాన్ పెట్టుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి డైరెక్ట్ ఎప్సిలాన్ పెట్టుకో. సో అట్లా వచ్చినా సరే మనం ఏం చేయొచ్చు అంట, మనం ఫైనల్ స్టేట్కి రీచ్ కావచ్చు. సో ఇది పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇది పెట్టకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇట్లా పెట్టు, ఫైనల్ అట్లా పెట్టినా నో ప్రాబ్లం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్సిలాన్ అంటే డైరెక్ట్ ఈ 00 రాకపోయినా సరే, ఇది అన్నిటికీ హోల్ స్టార్ మీనింగ్ ఏంది, దీని అన్నిటికీ హోల్ స్టార్ అంటే మీనింగ్ ఏంటంటే 00 రాకపోయినా నో ప్రాబ్లం, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎప్సిలాన్తో రీచ్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్సిలాన్తో డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ వేద్దాం. సో 01 కదా, 01 అంటే ఇది ఒక స్టేజ్. సో 0, 1 లేకపోతే 10, 1, 0 అప్పుడు ముందుకు పోయినాం, ఇక్కడ నుంచి ఈ స్టేజ్ నుంచి ముందుకు పోయిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చినాం. ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంది, ఇక్కడ ఏమంటాడు హోల్ స్టార్ అంటాడు. హోల్ స్టార్ అంటే మీనింగ్ ఏంది, ఇది రాకపోయినా సరే మనం ముందుకు వచ్చు. సో దాని మీనింగ్ ఏంది, ఇట్లా
ఇది ఎప్సిలాన్. సో ఇది ఎప్సిలాన్ అంటే ఇది రాకపోయినా సరే నేను ముందుకు వచ్చని చెప్తున్నా డయాగ్రామ్లో. నెక్స్ట్ 0 0. సో 0కి ఒక స్ట్రైట్ పోయినాం, ఎన్ని యారోస్ వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే మార్క్స్ పడతాయి. సో 0 0 ఒక 0 ఇంకో 0కి ముందుకు పోయినాం. సో 2 zeros ముందుకు పోయిన తర్వాత ఏమంటుండు స్టార్ అంటుండు. అంటే ఏంది అన్నిటికీ స్టార్ అంటే ఇప్పుడు అన్నిటికీ స్టార్ అంటే దీనికి వేసినాం, ఫస్ట్ దీనికి వేసుకో. దీనికి స్టార్ అంటే ఏంది ఎప్సిలాన్ అంటే దీనికి ఎప్సిలాన్ వేసుకున్నాం. సో దీనికి ఎప్సిలాన్ వేసుకొని ముందుకు వచ్చినాం. సో 0 0 0 వస్తే ముందుకు పోయినా. సో ఎప్సిలాన్ 0 0 అంటే ఓన్లీ 0 0 వచ్చిన ప్రాబ్లం, నో ప్రాబ్లం. సో ఎప్సిలాన్ నుంచి ఇక్కడికి వచ్చినాం. సో ఓన్లీ 0 0కి ఫైనల్ స్టేట్కి రీచ్ అయినా. మళ్ళీ దీనికి హోల్ స్టార్ అన్నాడు. హోల్ స్టార్ అంటే మీనింగ్ ఏంది, దీనికి కూడా అసలు అవసరం లేదు, 0 0 రాకపోయినా నో ప్రాబ్లం అంటుండు. సో నేను ఏం చేస్తా, ఇక్కడి నుంచి చేసుకుంటాను అంతే కదా. ఇది ఎప్సిలాన్ అనుకుంటున్నా, ఇది ఎప్సిలాన్ అనుకో, ఫస్ట్ ఇది ఎప్సిలాన్ అనుకో. ఇది ఎప్సిలాన్ అనుకుంటే ఏమవుతుంది 0 0 హోల్ స్టార్. ఇదంతా ఎప్సిలాన్ అనుకుంటే 0 0 హోల్ స్టార్ అవుతుంది కదా మామ. సో 0 0 హోల్ స్టార్కి లాంగ్వేజ్ చేసుకో. లాంగ్వేజ్ చేసుకుంటే ఏమవుతుంది, దీనికి లాంగ్వేజ్ చేసుకుంటే ఫస్ట్ ఎప్సిలాన్ వస్తుంది, తర్వాత 0 0 వస్తుంది, తర్వాత 0 0 ఇంకో 2 సార్లు వస్తుంది. అంటే మీనింగ్ ఏంది, ఫస్ట్ ఎప్సిలాన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్ట్ వచ్చినా సరే నో ప్రాబ్లం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్సిలాన్ వేసుకో, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకుంటా అంటే వేసుకో. మ్యాక్సిమం అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకోవాలి. సో ఇది డయాగ్రామ్, ఇది ఫైనల్ డయాగ్రామ్. సో ఇది ఫైనల్, ఇప్పుడు నేను వేసిన కదా ఇదే ఫైనల్ డయాగ్రామ్ ఇక్కడ ఉంటుంది చూడు. సో యాక్చువల్గా ఏం చేయాలంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వేసుకోవాలి. ఈ ఎప్సిలాన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వేసుకోవాలి అంతే కదా. సో ఈ డయాగ్రామ్ ఇక్కడ వేసిన. సో ఇదేం చేసినా ఇక్కడి నుంచి వేయకుండా ఇట్లా కింద నుంచి వేసిన, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ హ్యారో మార్క్ వస్తుందని ఇట్లా వేసిన. ఎట్లయినా వేసుకోవచ్చు మన ఇష్టం, ఇక్కడి నుంచి వేసుకో, ఇక్కడి నుంచి వేసుకో. నెక్స్ట్ ఈ ఎప్సిలాన్ ఉంది చూడు, ఈ ఎప్సిలాన్ మాక్సిమం ఇక్కడి నుంచి వేయాలి. సో నేను అప్పుడు ఎందుకు అట్లా వేసినా కానీ ఇక్కడి నుంచి వేస్తే డైరెక్ట్ ఈజీగా ఉంటుంది, మంచిగా అని కూడా మంచిగా అర్థమవుతుంది, మార్క్స్ ఇస్తాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎప్సిలాన్ అట్లా అనమాట. సో ఇది ఆన్సర్. ఇది ఇంతకుముందు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు. సో నెక్స్ట్ ఆల్జిబ్రిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో ఇది ఇంపార్టెంట్ మామ, ఇది ఇంపార్టెంట్. సో ఆల్జిబ్రిక్ రూల్స్, రెగ్యులేషన్స్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఏమేమి ఉంటాయి అవన్నీ రాయమంటాడు. సో కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్ ఉంది చూడు, దానికి ఏమో రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. సో కాకపోతే దీనికి ఉంటాయి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఎందుకంటే దీన్ని మ్యాథమెటికల్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాం, అందుకని మ్యాథమెటికల్ ఫామ్లో ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి దీనికి డిస్ట్రిబ్యూటివ్ లా, అసోసియేటివ్ లా, క్లీన్లీ స్టార్, న్యూ ఏమంటారు నల్ లా, ఐడెంటిటీ లా ఇవన్నీ ఉంటాయి. సో ఏం లేదు మామ, బేసిక్ మనకి ఇంతకుముందు మ్యాథ్స్లో ఏమేమి నేర్చుకున్నాం అన్ని ప్రాపర్టీస్ అవే ఉంటాయి. సో ఐడెంటిటీలో అంటే R+5. సో 5 అంటే నథింగ్ అనమాట. సో నథింగ్ యాడ్ చేసినా మనకి ఏమవుతుంది, ఆరే వస్తుంది. నెక్స్ట్ R ఇంటూ ఎప్సిలాన్. సో ఎప్సిలాన్ అంటే మీనింగ్ ఏంది, ఎప్సిలాన్ అంటే నథింగ్, ఇది కూడా నథింగే. సో ఇప్పుడు R+లో ఏ పెట్టు, ఏ స్టార్ ఏదో ఒకటి పెట్టుకో, AB. సో వీటన్నిటికీ 5తో ఇంటూ చేసినాం, అంటే A ఇంటూ 5 అంటే ఏమవుతుంది, ఏనే వస్తుంది కదా. సో ఇవన్నిటితో ఏది ఇంటూ చేసినా సరే ఇదే టర్మ్ వస్తుంది మళ్ళీ, అంటే R ఇంటూ ఎప్సిలాన్ చేసినాం అనుకో ఇదే వస్తుంది. ఇదేంటిది ఐడెంటిటీ లా. నెక్స్ట్ ఈ 5 అనేది ఏంటంటే 0 టైప్ అనమాట. సో 5 అనేది 0 టైప్. సో R ఇంటూ 5 చేసినాం అనుకో, 5 అంటే నథింగ్. సో ఇది ఒక 0 అనుకో. సో సంథింగ్ ఇంటూ 0 చేసేమైతే 0 వస్తుంది, 0 ఇంటూ సంథింగ్ చేసేమైతే 0 వస్తుంది. ఇది నల్లా చెప్తుంది. నల్లా ఏమని చెప్తా అంటే 5తో ఏది ఇంటూ చేసినా సరే మనకి ఫైనల్ ఆన్సర్ 5 వస్తుంది అని చెప్తుంది. ఈ ఎప్సిలాన్ అంటే నథింగ్ అన్నట్టు, ఇది నథింగ్, ఇది 0 టైప్ అనుకో, ఇది 0, ఇది నథింగ్ టైప్ అనుకో. సో ఐడెంటిటీ లా అనేది ఇట్లా చెప్తుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏం లేదు మామ, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఇవి 2 టర్మ్స్, ఈ 2 టర్మ్స్ని ఈ ఒక టర్మ్తో ఇంటూ చేస్తాం, అప్పుడు ఏమవుతుంది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ 2 టర్మ్స్ అనేవి ఈ ఆర్తో డిస్ట్రిబ్యూట్. సో R ఇంటూ S, R ఇంటూ T, R ఇంటూ S, R ఇంటూ T అట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందుకని దీన్ని డిస్ట్రిబ్యూటివ్ లా. అసోసియేటివ్ లా అంటే ఏం చేస్తుందంటే ఇప్పుడు R+S+T కదా, మనం ఏం రాసుకోవచ్చు, ఈ బ్రాకెట్లో ఇవి ఫస్ట్ ప్రైమరీ, అంటే బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఇవి ఫస్ట్ అడిషన్ చేయాలని చెప్తున్నాం. సో అసోసియేటివ్లో ఏమని చెప్తుందంటే ఇక్కడ ఓన్లీ ప్లస్సెస్ ఉన్నాయంటే నువ్వు ST కూడా ఫస్ట్ యాడ్ చేసుకోవచ్చు, ST కూడా ఫస్ట్ యాడ్ చేసుకుని తర్వాత దీనికి యాడ్ చేసుకోవచ్చు. సో ఇది అసోసియేటివ్ లా చెప్తుంది. నెక్స్ట్ క్లీన్లీ స్టార్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, క్లీనీ, KLEENE, క్లీనీ లా. సో ఇదేమని చెప్తుంది, ఇట్లా వేసుకోవాలి. ఈ R స్టార్ ఉందనుకో, R స్టార్ అంటే మీనింగ్ ఏంది, ఎప్సిలాన్, R, RR, RR అట్లా వేసుకోవాలని చెప్తుంది. సో ఈ లాస్లో నీకు ఏది గుర్తొస్తుందా, ఇది మ్యాక్సిమం అడుగుతాడు, ఇది 2-3 మార్క్స్కి అడుగుతాడేమో. సో ఇవన్నీ కలిపి లాంగ్ ఆన్సర్ అయితే అడుగుతాడు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, రెగ్యులర్ లాంగ్వేజ్ గురించి రాయమంటే ఇవన్నీ రాసేమామ. దాని డెఫినేషన్ ఉంది, ఇందాక నేర్చుకున్నాం డెఫినేషను, దాని యొక్క ప్రాపర్టీస్ తర్వాత దాని యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ రాసేసినాక అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పంపింగ్ లామా. సో ఇక్కడ నుంచి గ్యారంటీగా లాంగ్ ఆన్సర్ వస్తుంది మామ, ప్లస్ ఇది డెడ్ ఈజీగా ఉంటుంది. సో ఇది ఎందుకు వాడతాం అంటే పంపింగ్ లామాని ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు అని చెప్పడానికి వాడతాం. సో దీనికి 3 కండిషన్స్ ఉంటాయి, 3 కండిషన్స్. సో ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకుంటాం, వాడేట్లేమో ఒక స్ట్రింగ్ ఈక్వల్స్ టు సంథింగ్ ఈ టైప్లో అనుకుంటాం. సో ఒక పంపింగ్ లెంత్ తీసుకుంటాం. మనం ఏం చేస్తాం, క్వశ్చన్ ఇస్తాడు ఇట్లా, యూజింగ్ పంపింగ్ లామా మనకి ఈ లాంగ్వేజ్ A = ఒక లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ అనేది నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేయమంటాడు. సో ఎప్పుడైనా సరే నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేయడానికి వాడతాం. సో ఇది రెగ్యులర్ అని ప్రూవ్ చేయడానికి మనం ఏది మెథడ్ వాడడం, జస్ట్ నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేయడానికి మాత్రం ఒక మెథడ్ ఉంటుంది, అదే పంపింగ్ లామా.
సో ఏ పవర్ అండ్ బీ పవర్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. సో ఎన్ ప్లేస్లో 2 పెట్టాం. సో ఏ స్క్వేర్ బీ స్క్వేర్ రావాలి అంతే కదా. ఇక్కడ ఎన్ని ఉంది, ఇక్కడ ఎన్ని, అంటే మీనింగ్ ఏంది, ఎన్ని ఏస్ వస్తే అన్ని బీస్ రావాలి, ఏ క్యూబ్ వస్తే బీ క్యూబ్ రావాలి. సో దీని మీనింగ్ ఏంది, మనం స్ట్రింగ్స్ని కౌంట్ చేయాలి. ఫస్ట్ ఏ ఎన్ని వచ్చినా గుర్తుపెట్టుకొని తర్వాత బి అన్ని రావాలి. అంటే ఈ ఫైనైట్ స్టేట్ మిషన్ ఏం చేస్తుంది, రెగ్యులర్ లాంగ్వేజ్కే కదా ఫైనైట్ స్టేట్ మిషన్. సో ఫైనైట్ స్టేట్ మిషన్కి మెమరీ ఉంటుందా, ఉండదు. సో మెమరీ ఉండదు. సో ఈ లాంగ్వేజ్ అది గుర్తుపెట్టుకోలేదు. సో ఇట్ ఈస్ ఏ నాట్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్ అని ఈజీగా చెప్పొచ్చు, చూసుకుంటూ కూడా చెప్పొచ్చు. సో మనం ఏం చేయాలి, పంపింగ్ లెమ్మాతోని దీన్ని జస్ట్ ప్రూవ్ చేయాలి అంతే. ఏ పవర్ అండ్ బీ పవర్ అండ్ సి పవర్ అండ్ ఏది వచ్చినా సరే ఇట్ ఈస్ నాట్ రెగ్యులర్, ఎందుకంటే మనం స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోలేం. సో రెగ్యులర్ లాంగ్వేజ్ అనేది స్టోర్ చేసుకోదు. ఫస్ట్ ఏంటి, పంపింగ్ లెమ్మా ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రూవ్ దట్ ద లాంగ్వేజ్ ఈజ్ నాట్ రెగ్యులర్. అంటే ఇది రెగ్యులర్ కాదు అని చెప్పడానికి ఈ మెథడ్ వాడుతున్నాం, పంపింగ్ లెమ్మా. నెక్స్ట్, ఇట్ క్యానాట్ బి యూజ్డ్ టు ప్రూవ్ దట్ ద లాంగ్వేజ్ ఈజ్ రెగ్యులర్. సో రెగ్యులర్ అని చెప్పలేము కానీ నాట్ రెగ్యులర్ అని మాత్రం కంపల్సరీ చెప్తాం అనమాట. నెక్స్ట్, ఏ ఈజ్ ఏ లాంగ్వేజ్ అనుకో, ఏ ఈజ్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్ అని ఫస్ట్ మనం అనుకుంటున్నాం. సో లెట్ ఏ హ్యాజ్ ఏ పంపింగ్ లెంత్, ఏకి ఒక పంపింగ్ లెంత్ కంపల్సరీ ఉండాలి. సో దాన్ని మనం చేంజ్ చేస్తూ ఉంటాం, చేంజ్ చేసి అది రెగ్యులరా కాదా కనిపెడతాం. సో ఏ ఈజ్ ఏ రెగ్యులర్ లాంగ్వేజ్, ఏ హ్యాజ్ ఏ పంపింగ్ లెంత్ సచ్ దట్ ఎనీ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ తీసుకో, ఎనీ స్ట్రింగ్ అంటే క్వశ్చన్లోనే స్ట్రింగ్ ఇస్తాడు, వేర్ స్ట్రింగ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పంపింగ్ లెంత్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. సో స్ట్రింగ్ ఎట్లా ఉండాలి, పంపింగ్ లెంత్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఏ ఫోర్ అండ్ బీ ఫోర్ అండ్ కదా మామ. సో ఇదేమనుకుంటున్నాం, సో పంపింగ్ లెంత్ పీ ఎంతో తీసుకున్నాం. సో పీ అనేది 4 తీసుకున్నాం. 4 తీసుకుంటే ఏం కావాలి, ఇది పెద్దగా ఉండాలి. ఇది స్ట్రింగ్ కదా, ఇది స్ట్రింగ్, పీ అనేది పంపింగ్ లెంత్, పీ అనేది 4 తీసుకున్నాం. అంటే ఏ పవర్ 4 బీ పవర్ 4 తీసుకున్నాం. సో పీ అనేది 4 అంతే కదా, పీ అనేది 4. సో స్ట్రింగ్ ఏం కావాలంట, స్ట్రింగ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉండాలి. సో స్ట్రింగ్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉందంటే కంపల్సరీ ఉంటుంది చూడు, ఏ పవర్ 4 బీ పవర్ 4 ఏమవుతుంది, ఏ పవర్ 4 అంటే ఏ 4 ఇయర్స్, బీ పవర్ 4 అంటే 4 గ్రేటర్ దెన్ 4. సో దీని లెంత్ ఎంత 4 8, దీని లెంత్ ఎంత 4. సో 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉంది కదా. సో ఇది కండిషన్ చెప్తున్నాను అనమాట. సో మోడ్ అంటే ఏంది, మోడ్ అంటే దీని యొక్క లెంత్ వస్తుంది. సో మోడ్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఏ పవర్ 4 బీ పవర్ 4 లెంత్ 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పంపింగ్ లెంత్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts. ఈ స్ట్రింగ్ని 3 parts కింద డివైడ్ చేస్తాం, ఒకటి ఎక్స్, ఒకటి వై, ఒకటి జెడ్. సో స్ట్రింగ్ని ఎట్లా విడదీస్తాం, ఎక్స్ వై జెడ్ లాగా విడదీస్తున్నాం. అండ్ కండిషన్స్ మస్ట్ బీ ట్రూ. ఏం కండిషన్స్ ట్రూ కావాలి బ్రో అంటే ఎక్స్ వై పవర్ ఐ. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ ఐ ప్లేస్లో మనం గ్రేటర్ దెన్ 0 వాల్యూ పెడతాం. అంటే ఐ పవర్ 1 2 అంటే ఎక్స్ వై జెడ్ అనుకున్నాం కదా. సో ఇది వైని ఏదో ఒక స్ట్రింగ్, అంటే స్ట్రింగ్ని 3 భాగాల్లాగా విడదీస్తాం. చూడు ఇక్కడ ఒకటి చూపిస్తాం. స్ట్రింగ్ ఏది, ఇది స్ట్రింగ్ కదా. సో సేమ్ అజ్యూమ్ చేసుకున్నాం. సో పవర్ ఏమో 7 తీసుకున్నాం, పంపింగ్ లెంత్ పవర్ 7 తీసుకొని, అంటే ఈ ఏ 7s వస్తాయి, బి అనేది 7s వస్తాయి. సో దీని ఎక్స్, ఇది ఒక ఎక్స్ పార్ట్, ఇది ఒక వై పార్ట్, ఇది ఒక జెడ్ పార్ట్ లాగా విడితీసినాం. సో ఇది వై పార్ట్ అనమాట. వై పార్ట్ లెంత్ ఎంత ఉంది 4. సో దీన్ని ఏం చేయాలి, వై పవర్ 2 తీసుకో. వై పవర్ 2 అంటే ఏంది, దీన్ని 2 times అంతే కదా, వై పవర్ 2. సో చూడు ఇది 3, ఇది ఎక్స్, ఇది వై స్క్వేర్. అంటే వై స్క్వేర్ ఎందుకు బ్రో అంటే వై పవర్ 2 తీసుకుంటున్నాం కాబట్టి వై స్క్వేర్. నెక్స్ట్ ఇది జెడ్. సో వై స్క్వేర్ అంటే మీనింగ్ ఏంది, ఈ 4 yearsని మళ్ళీ ఇంకో 2 times రాయాలి. 4 yearsని 2 times రాసి ఏమవుతుంది, 8 years అవుతుంది అంతేగా. 4 yearsని ఇంకొకసారి స్క్వేర్ అంటే ఇంకో 2 times. సో 4 years 2 times చేస్తే 8 years అవుతుంది. 8 years + 3 అంటే 11 years అవుతున్నాయి. 11 years ఇవన్నీ 7 Bs. ఏమవుతుంది, ఏ పవర్ 11 బీ పవర్ 7 అంటే ఏంది, ఏ పవర్ అండ్ బీ పవర్ అండ్ ఫార్మేట్లు ఉండాలి. సో ఇదేమవుతుంది, ఒకటి 11 ఒకటి 7 వస్తుంది అంటే కండిషన్ అనేది రాంగ్. సో దానికోసం మనం వాడుతున్నాం అనమాట, దానికోసం ఇది వాడుతున్నాం. సో ఎక్స్ వై పవర్ ఐ జెడ్ బిలాంగ్స్ టు ఏ. ఐ వాల్యూస్ ఏం చేయాలి, ఒకసారి 1, ఒకసారి 2, ఒకసారి 3, 4, 5 అట్లా తీసుకోవాలి. గ్రేటర్ దెన్ 0 ఉండేటట్టు తీసుకోవాలి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ వై అంటే ఏంది, ఇది మోడ్ ఆఫ్ వై అంటే దీని లెంత్ 4. సో మోడ్ ఆఫ్ వై అనేది ఎప్పుడైనా సరే ఎట్లా ఉండాలి, గ్రేటర్ దెన్ 0. సో లెస్ దెన్ 0 తీసుకున్నాం అనుకో, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది, సారీ ఈ కండిషన్స్ అనేది ఫాల్ అవుతుంది. అందుకని మనం ఏం చేస్తున్నాం, వై అనేది ఎప్పుడైనా సరే గ్రేటర్ దెన్ 0 ఉండాలి అది చేసుకోవాలి. వై మోడ్ అంటే ఇది. సో ఇదేంది 4, దీని లెంత్ ఎంత 4, వై మోడ్ ఎంత 4. సో అదే ఇప్పుడు గ్రేటర్ దెన్ 0 ఉండాలి. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ వై కండిషన్ ఏం చెప్తుంది అంటే లెస్ దెన్ పీ ఉండేలా చెప్తుంది. సో ఎక్స్ ఇంటూ వై అంటే ఏంది మామ, ఇది ఎక్స్ వై. సో రెండింటికి మోడ్ అంటే ఏంది, ఇది ఇక్కడ. సో దీని లెంత్ ఎంత 4 7. సో 7 కదా, 3 + 4 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పంపింగ్ లెంత్ ఎంత తీసుకున్నాం మనం, ఇక్కడ 7 తీసుకున్నాం. సో 7 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అంటే అవును రైట్, ఈ కండిషన్ రైట్ అయింది, ఈ కండిషన్ రైట్ అయింది. సో 2 conditions రైట్ అయినాయి. మనకేం కావాలి, ఈ 3 conditions రైట్ కావాలి. 3 conditions రైట్ అయితే ఇదేంటిది రెగ్యులర్ అని, అంటే
మనం చెప్పలేము అనమాట, డిఫైన్ చేయలేము, రెగ్యులర్ అని చెప్పలేము. ఇక్కడ ఏమని చెప్పింది చూడు క్వశ్చన్లో డెఫినేషన్లో చూడు, ఇట్ కెనాట్ బి యూజ్డ్ టు ప్రూవ్ దట్ ద లాంగ్వేజ్ ఇస్ రెగ్యులర్. సో ఇది రెగ్యులర్ అని ప్రూవ్ చేయలేము, కాకపోతే నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేయొచ్చు. ఎప్పుడు ప్రూవ్ చేయొచ్చు? ఈ 3 కండిషన్స్లో ఏదైనా ఒక కండిషన్ ఫాల్స్ అయిందనుకో, ఏదైనా ఒక కండిషన్ ఫాల్స్ అయితే నాట్ రెగ్యులర్ అని చెప్పగలుగుతాం. సో ఇప్పుడు ఈ 3 కండిషన్స్ ఓకే అని అనుకో, సో వీ కెన్ నాట్ డిటర్మైన్ అని రాలి, వీ కెన్ నాట్ డిటర్మైన్ ఇట్ ఈస్ రెగ్యులర్ ఆర్ నాట్ రెగ్యులర్. ఎందుకంటే ఇది చేయలేదు, ఇట్ కెనాట్ బి యూజ్డ్ టు ప్రూవ్ రెగ్యులర్ లాంగ్వేజ్. కానీ ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు అని చెప్పడానికి మాత్రం ప్రూవ్ చేయొచ్చు. కాదు అని ఎప్పుడు కాదు అని చెప్తావు అంటే ఈ మూడిట్లో ఏదో ఒక కండిషన్ ఫెయిల్ కావాలి. సో మనం ఫెయిల్ అయ్యేలా చేసుకుంటాం, మ్యాక్సిమం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పొచ్చు, ఎందుకంటే స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోలేదు రెగ్యులర్ లాంగ్వేజ్, సో ఇట్ ఈస్ నాట్ రెగ్యులర్ అట్లా. సో ఇప్పుడు మనకి బేసిక్ 3 కండిషన్స్ అర్థమైనాయిగా. mod y greater than 0, xy. ఇక్కడ ఏముండదు మామ, xyz కదా, ఒకసారి y వస్తుంది, తర్వాత xy వస్తుంది. ఇక్కడ లెస్ దెన్ p అని రాయాలి, ఇక్కడ గ్రేటర్ దెన్ 0 అంతే. సో కండిషన్ తీసుకుందాం. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడిగా, యూజింగ్ పంపింగ్ లెమ్మా ప్రూవ్ దట్ ద లాంగ్వేజ్ దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంది? అజ్యూమ్ ఇంత నీట్గా రాసుకుంటే ఎక్కువ మార్క్స్ పడతాయి. అజ్యూమ్ ఏ ఈజ్ రెగ్యులర్, ఫస్ట్ ఇది రెగ్యులర్ అనుకొని అజ్యూమ్ చేసుకో. అప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఒక పంపింగ్ లెంత్ ఉంటుంది, పంపింగ్ లెంత్ p ఉందనుకో. ఓకే, స్ట్రింగ్ ఏంది, ఏ పవర్ అండ్ ఎన్ ప్లేస్లో p పెట్టాలి. స్ట్రింగ్ ఏ పవర్ p b పవర్ p అనుకుంటున్నా. ఇప్పుడు నేను చేస్తున్నా పంపింగ్ లెంత్ 7 అనుకుంటున్నా, 7. సో పంపింగ్ లెంత్ 7. సో అజ్యూమ్ p ఈజ్ ఈక్వల్స్ టు 7. సో దట్ అప్పుడు ఏమవుతుంది, పంపింగ్ లెంత్ 7 అంటే ఏ 3s 4 5 6 years 7 years. ఎందుకంటే పంపింగ్ లెంత్ 7 కాదు. సో ఏ పవర్ 7 b పవర్ 7, ఏ పవర్ 7 b పవర్ 7. సో 5 1 2 3 4 5 6 7 b's వచ్చింది. ఇప్పుడు నేను దీంట్లో XYZ అనుకోవాలి ఏదో ఒకటి. సో ఇది x అనుకుంటున్నా, నెక్స్ట్ ఏంది ఈ 3ని y అనుకుంటున్నా, నెక్స్ట్ ఇదంతా z అనుకుంటున్నా. సో మనం ఏం చేయాలంటే కేస్ 1 కేస్ 2 కేస్ 3 అట్లా 3 కేసెస్ తీసుకోవాలి. కేస్ 1 ఏం తీసుకోవాలి, y అనేది ఏ పార్ట్లో ఉంది అన్నట్టు తీసుకోవాలి. నెక్స్ట్ కేస్ 2 ఏం తీసుకోవాలి, నెక్స్ట్ ఇదే వేసుకుందాం. 3 3 6 7 1 2 3 4 5 6 7. సో y నెక్స్ట్ ఫస్ట్ ఏం చేసినాం, ఫస్ట్ కేసులో ఏం చేయాలంటే y అనేది ఏ దాంట్లో ఉందని తీసుకోవాలి. నెక్స్ట్ కేసులో ఏం చేసుకోవాలి, y అనేది ఈ b పార్ట్లో ఉందని తీసుకోవాలి. b పార్ట్ ఇదేమవుతుంది, ఇది y కదా, ఇది z అవుతుంది, ఇదంతా ఏమవుతుంది x అవుతుంది. సో అట్లా తీసుకోవాలి. సో ఒక్క కేసుకే తెలిసిపోతుంది మనకి, కేస్ 1లోనే ఇవి నాట్ ఈక్వల్ అని తెలిసిపోతుంది. సో కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. సో కేస్ 1కే తెలిసిపోతుంది. సో కేస్ 2 కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆన్సర్ లెంత్ పెరగాలంటే తీసుకోవాలి, నీ ఇష్టం, తీసుకున్నట్టే తీసుకో, లేకపోతే లేదు, మ్యాక్సిమం తీసుకోకపోయినా ఏం కాదు. సో ఫస్ట్ ఇదంతా వదిలేసామమ్మ, కేస్ 1 వచ్చింది కదా. సో y అనేది ఏ పార్ట్లో ఉందని తీసుకున్నాం. సో నెక్స్ట్ కేసులో ఏం చేసుకోవాలి, 3 కేసెస్ ఉంటాయి. 3 కేసెస్లో ఏంటంటే ఫస్ట్ కేసు ఏంది, y అనేది ఈ పార్ట్లో ఉంది, ఏ పార్ట్లో. నెక్స్ట్ కేసు ఏంది, y అనేది b పార్ట్లో ఉంది. నెక్స్ట్ కేసు ఏంటంటే y అనేది ఏకి bకి మధ్యలో తీసుకోవాలి. సో ఏబికి మధ్యలో ఉందని చెప్తున్నాం నెక్స్ట్ కేసులో, అట్లా అనమాట. ఎట్లా అజ్యూమ్ చేసుకున్నా నో ప్రాబ్లం, నీ ఇష్టం. కేస్ 1కి తెలిసిపోతుంది. y ఈజ్ ఇన్ ఏ పార్ట్ అంటే ఏ పార్ట్లో yని అజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు అజ్యూమ్ చేసుకున్నాక దీని లెంత్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పవర్ చేయాలి. కండిషన్ ఏంది, ఫస్ట్ కండిషన్ ఏంది, y xyz పవర్ y పవర్ i. సో i పవర్ ఏం చేయాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే ఫస్ట్ ఏం చేసుకుంటున్నా, 2 పెట్టుకుంటున్నాను నేను. 2 పెట్టుకో ఇక్కడ. సో 2 పెట్టుకుంటే ఏమవుతుంది, 3s 1a 2a 3a, ఇక్కడ 3s. దీనికి హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఏంది అన్ని b's. సో దీనికి హోల్ స్క్వేర్ చేసి ఏమవుతుంది, ఏ పవర్ 4 ఉంది కదా. సో ఏ పవర్ 4 ఉంటే ఏ పవర్ 8 అవుతుంది. ఏ పవర్ 8 9 10 11. సో ఏ పవర్ 11 అవుతుంది. ఇది b పవర్ 7 యాస్టీజ్ ఉంది. సో b పవర్ 7. సో పవర్ అనేది సేమ్ ఉండాలి, సేమ్ లేదు కాబట్టి కండిషన్ అనేది ఫాల్స్. సో ఫస్ట్ కండిషన్ ఫాల్స్. సో అట్లా ఏం చేయాలి, నువ్వు అన్నీ వేసుకుంటూ పోవాలి. 3 కేసెస్ వేసుకోవాలి. 3 కేసెస్ నీ ఇష్టం, వేసుకుంటా అంటే వేసుకో, లేకపోతే ఇదే కేసు మళ్ళీ రాసుకో, అయిపోతుంది. నేను మనం వన్ డే బ్యాటింగ్ కోసం చెప్తాను కదా. సో నెక్స్ట్ ఈ కండిషన్స్ ఆల్రెడీ మనకు తెలుసు. సో mod of y. సో ఫస్ట్ ఏంది, mod of y గ్రేటర్ దెన్ 0, mod of xy లెస్ దెన్ p. ఇవి 2 కండిషన్స్. ఫస్ట్ కండిషన్ అయిపోయింది, xy పవర్ i z. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. సెకండ్ కండిషన్ mod of y అంటే ఎంత మామ, 4. mod of y అంటే దీని లెంత్ 4. సో 4 అనేది గ్రేటర్ దెన్ 0. ఓకే, సెకండ్ కండిషన్ ట్రూ. థర్డ్ కండిషన్ ఏంది, ఈ 2 లెంత్ యాడ్ చేయాలి. ఫస్ట్ దాని x లెంత్ ఎంత 3, y లెంత్ ఎంత 4. సో 3 + 4 అంటే 7. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పంపింగ్ లెంత్ ఎంత 7. సో ఈ కండిషన్ కూడా ట్రూ అయింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ కండిషన్ ట్రూ, ఫస్ట్ కండిషన్ ఫాల్స్. సో 3 కండిషన్స్ ట్రూ కావాలి. సో బట్ ద ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫాల్స్. సో ఇట్ ఈస్ నాట్ రెగ్యులర్. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ మామ. ఇక్కడ ఏమని అడిగిందంటే లాంగ్వేజ్ అన్నాడు. సో సేమ్ యూజింగ్ పంపింగ్ లెంత్ దిస్ లాంగ్వేజ్ అనేది నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, y అన్నాడు. సో y అంటే ఒక వర్డ్ అనమాట.
ఇప్పుడు ఏమని ఇచ్చిండు ఏ పవర్ అండ్ బి పవర్ అని ఇచ్చిండు అంటే డైరెక్ట్ స్ట్రింగ్ ఇచ్చిండు. కానీ ఇక్కడ వై అంటే ఏంది, వైని నువ్వే అజ్యూమ్ చేసుకో. వైని నేనే అజ్యూమ్ చేసుకోవాలంటే వై ఈజ్ ఈక్వల్స్ టు 0 1 పవర్ పి అనుకుంటున్నాను. 0 వై అనేది ఒక వర్డ్ అంటే ఏంది మినిమం 2 లెటర్స్ అని ఉండాలి కదా. వర్డ్ అంటే ఒక 2 లెటర్స్ ఉండాలి మినిమం. సో 0 1 పవర్ పి, దీన్ని మళ్ళీ రిపీట్ చేయాలి వై కదా. సో 0 1 పవర్ పి, ఈ పవర్ పి అనేది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు 0 p పవర్ 1 లేకపోతే 0 పవర్ ఇట్లా ఇదే వర్డ్ మళ్ళీ రిపీట్ అయింది. సో రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక పంపింగ్ లెంత్ తీసుకో. పంపింగ్ లెంత్ అనేది 3 తీసుకో, చిన్నది తీసుకో, ఎందుకంటే 2 పెద్ద వర్డ్స్ ఉన్నాయి కదా. చిన్నది తీసుకొని 3 తీసుకున్నావు కదా మామ. సో 3 తీసుకున్నావు, ఒకటి ఏజ్ చూపిస్తాను, జస్ట్ ఒకటి ఏజ్ చూపిస్తాను. ఇప్పుడు ఇది తీసుకున్నావు అనుకో, ఇది తీసుకున్నావు 0 పవర్ పి 0 పవర్. ఇక్కడ పంపింగ్ లెంత్ అనేది 3 అంటే మీనింగ్ ఏంది 1 అని 3 టైమ్స్ అంతేగా. పవర్ 3 అంటే 1 పవర్ 3 అంటే 3 టైమ్స్ 0. నెక్స్ట్ దీనికి కూడా 3 ఉండాలి. సో ఇది ఒక స్ట్రింగ్ వస్తుంది. ఈ స్ట్రింగ్లో ఇది ఎక్స్ పార్ట్ అనుకో, ఫస్ట్ 2 లెటర్స్ని ఎక్స్ పార్ట్, నెక్స్ట్ 2 లెటర్స్ని వై పార్ట్, మిగతా లెటర్స్ని జెడ్ పార్ట్ అనుకో. ఎక్స్ వై జెడ్, నువ్వేం చేయాలి ఎక్స్ వై పవర్ ఐ జెడ్. సో ఇక్కడ వై ప్లస్లో 2 3 ఏదో ఒక వాల్యూ పెట్టుకో. అప్పుడు ఏమవుతుంది నీకు ఈ ఫార్మెట్లో రాదు, ఈ ఫార్మెట్లో రాదు కాబట్టి ఫస్ట్ కండిషన్ ఇట్ ఈస్ నాట్ రెగ్యులర్ అని చెప్పేసి. నెక్స్ట్ కండిషన్ కంపల్సరీ ట్రూ వస్తాయి అనుకో. వస్తే ఏం చేసేది లేదు, ఎందుకంటే డైరెక్ట్ నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేస్తాం అట్లా. సో ఇది డెడ్ ఈజీ, అందుకని డెడ్ ఈజీ, డైరెక్ట్గా నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేయొచ్చు అన్నిటికీ. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ పంపింగ్ లెంత్. ఇది ఎందుకు వాడుతున్నాం, యూజ్ టు ప్రూవ్ లాంగ్వేజ్ ఇస్ నాట్ రెగ్యులర్. ఇది ఫస్ట్, ఇది లాంగ్ ఆన్సర్ అడిగింది ఇంతకుముందు. సో డిఫరెన్షియేట్ బిట్వీన్ రెగ్యులర్ లాంగ్వేజ్ అండ్ నాట్ రెగ్యులర్. సో ఇది ఎందుకు వాడుతున్నాం, రెగ్యులర్ అండ్ నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేయడానికి. నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేస్తాం, ఈ రెగ్యులర్ లాంగ్వేజ్ ఇవి నాన్ రెగ్యులర్ లాంగ్వేజ్ అని డిఫరెన్షియేట్ చేయడానికి వాడతాం. నెక్స్ట్ ఇన్ లాంగ్వేజ్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఈ లాంగ్వేజ్ని క్లాసిఫై చేస్తున్నాం, ఇదంతా క్లాసిఫై చేసి ప్రూవ్ చేస్తున్నాం. అందుకని ఇదంతా ఈ 5 ఏమున్నాయి 1 2 3 4 5 ఈ 5 సెంటెన్స్కి సేమ్ మీనింగ్ వస్తుంది మామ చూడు, కాకపోతే తిప్పి రాసిండు అంతే. సో నువ్వు కూడా ఎగ్జామ్లో అట్లా రాయాలి. సో లాంగ్వేజ్ క్లాసిఫికేషన్కి వాడతాం, డిఫరెన్షియేట్ చేయడానికి వాడతాం రెగ్యులర్ నాట్ రెగ్యులర్ని. నెక్స్ట్ నాట్ రెగ్యులర్ అని ప్రూవ్ చేయడానికి వాడతాం. టు షో లిమిట్స్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యొక్క లిమిట్స్ ఉంటాయి చూడు, ఆ లిమిట్స్ని చూపెట్టడానికి వాడుతున్నాం. ఫైనైట్ స్టేట్ మెషిన్ యొక్క లిమిట్స్ ఉంటాయి కదా, లిమిట్స్ ఏంది స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోలేదు, ఆ లిమిట్స్ని చూపెట్టడానికి వాడుతున్నాం. సో తిప్పి అదే రాస్తాడు. నెక్స్ట్ ఇన్ కంపైలర్ డిజైన్ అండ్ పార్సింగ్. సో ఎప్పుడైనా సరే నీకు వచ్చిందనుకో, ఇది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్లో వాడతాం. పంపింగ్ ల్యామ్ అనేది ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో వాడతాం. నెక్స్ట్ కంపైలర్ డిజైన్లో వాడతాం, పార్సింగ్ థియరీలో వాడతాం, డెరివేషన్ ట్రీలో వాడతాం. నీకు ఇష్టం వచ్చిన సోది రాసుకో, అయిపోతుంది.